అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. మనం ఇంట్లోనే మంచిగా క్రంచీ బెల్లంతో చేసిన మనం గవ్వలు చేసామండి. చాలా ఎమ్మి టేస్టీ గవ్వలు అయితే ఇంట్లో చాలా సింపుల్గా నేను ఇప్పుడే లైవ్ చేసి చూపించానండి. ఎంత చక్కగా వచ్చాయి చూడండి. మనం ఇంట్లోనే చక్కనైన గవ్వలు రెడీ చేసుకోవచ్చు. ఇవి చాలా హీట్గా ఉన్నాయి, వేడిగా ఇప్పుడే చేసి చూపించాను. ఇక్కడైతే ఇంకా నేను మార్నింగ్ కోసం అయితే ఇంకా మినపప్పు అయితే ఇంకా నానబెట్టేసానండి. మామూలుగా రౌండ్ పప్పు అండి, దబ్బపప్పు అయితే ఇంకా మనకి ఇడ్లీ రుబ్బు అనేది తక్కువ వస్తుంది. అందుకనేసి నేను ఇక్కడ దబ్బపప్పు లేకుండా రౌండ్ పప్పు అనేది నానబెట్టేసానండి. చూస్తున్నారు కదా. ఇక్కడ నేను రవ్వ తీసుకోకుండా నేను మనకు ఇడ్లీ కోసము ఇడ్లీ బియ్యం అనేటివి మనకు దొరుకుతున్నాయండి బయట. ఇడ్లీ బియ్యంతో చేస్తే కనుక ఇడ్లీలు చాలా మెత్తగా దూదుల్లాగా చాలా తెల్లగా కూడా వస్తాయండి, చాలా చక్కగా వస్తాయి. అందుకనేసి నేను రైస్ అనేది ఇక్కడ 1/2 కేజీ రైస్ నానబెట్టేశాను. 1/2 కేజీ రైస్కి వచ్చేసి నేను దాంట్లో పావు వంతు మినపప్పు నానబెట్టేసానండి. మనం నానబెట్టేటప్పుడే బాగా కడిగేసి నానబెట్టామనుకోండి. ఇప్పుడైతే ఇంకా కడిగేయాల్సిన పని లేదు. పైనుండి వచ్చేసి దీని ఉన్న నురుగు ఎక్కువగా సార్లు కడిగితే ఇప్పుడు బాగా నానే కదా, ఇప్పుడు కడిగితే కనుక దీని నురుగు పోయి దీని టేస్టే పోతుంది. మనం నానబెట్టక ముందే జస్ట్ ఇప్పుడు వేస్తున్నాం గిన్నెలో ఉన్నప్పుడే వాటర్ వేసి బాగా శుభ్రంగా 2-3 సార్లు కడిగేసి వాటర్ వేసేసి వదిలేస్తే చాలు. ఇప్పుడైతే పై వాటర్ ఒకటి తీసేసి నేను గ్రైండ్ చేసేస్తాను. మీకు ఈ వీడియో ఎలా కనిపించింది? ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే కనుక జస్ట్ లైక్ చేయండి. అల్లా హాఫీజ్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అల్లా హాఫీజ్.